ఏ హై అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? జాస్తిగా తినడానికి జమీందార్ కాలం కాదు, అలా అని పెళ్లి సీజన్ కూడా లేదు ఇక్కడ. సో అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక రెస్టారెంట్ హైదరాబాద్ లో ఒక బఫెట్ ని అయితే ఇస్తుంది. ఆ బఫెట్ డీటెయిల్స్ రెస్టారెంట్ అనేది క్లియర్ కట్ గా తెలిసేసుకున్నాము. మనమైతే ఇప్పుడు మాదాపూర్ లో ఉన్నాము. సో ఇంకెందుకు లేటు ఏ హై హోటల్ అయిన రుచులు మీద రీచ్ మా ఈ ప్రయత్నమే మన రైట్ టు రెస్టారెంట్ ఛానల్. సో ఇవాళ మనం వచ్చేసాము జమీందార్ రెస్టారెంట్. ఈ జమీందార్ రెస్టారెంట్ లో ఒక బఫెట్ ఉంది. అది అన్లిమిటెడ్ నాన్ వెజ్ బఫే అనమాట. జస్ట్ 299 రూపీస్ కే వీళ్ళు చికెన్ బిర్యానీ నుంచి మొత్తం A to Z సర్వ్ చేస్తున్నారు అంటున్నారు. సో అదేంటనేది క్లియర్ కట్ గా అంబియన్స్, ఏమేమి ఐటమ్స్ వస్తాయి, ఫుడ్ అనేది ఎలా ఉందనేది క్లియర్ కట్ గా తెలిసేసుకున్నాము. ఇంకెందుకు లేటు చలో. అంబియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే మంచి ఇంటీరియర్ అయితే మంచిగా ఒక ప్యాలెస్ థీమ్ ఇంటీరియర్ అనేది వీళ్ళు చూస్ చేసుకున్నారు. అండ్ సిట్టింగ్ కూడా అట్లాగే హెవీ ఫర్నిచర్ ఉందన్నమాట. ప్యాలెస్ లో ఎట్లా అయితే ఉంటుందో అట్లాగా 100 మెంబర్స్ ఆఫ్ కెపాసిటీతో బఫెట్ అనేది ట్రై చేసేద్దాం. హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఉంది, ఫ్రై పీస్ బిర్యానీ ఉంది, చికెన్ కర్రీ ఉంది, రాగి సంగటి ఉంది అండ్ బటర్ నాన్ ఉంది. ఈ ఐటమ్స్ అన్ని మనకి అన్లిమిటెడ్ అనమాట. చికెన్ కర్రీతో సహా అన్ని A to Z అన్లిమిటెడ్ అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసరికి 299 రూపీస్ అంటున్నారు. ఫస్ట్ మనం బటర్ నాన్ అండ్ చికెన్ కర్రీ రాగి సంగటితో ట్రై చేసేద్దాం. పెట్టేసుకుందాం బఫెట్ అనేది. ఇక్కడ లైన్ గా ప్లేట్స్ ఇస్తారు. ప్లేట్ తీసేసుకొని ఫస్ట్ ఇక్కడ మన డిష్ వచ్చేసరికి బటర్ నాన్ అనమాట. ఈ బటర్ నాన్స్ కూడా అన్లిమిటెడ్. ఇక్కడ 2 పీసెస్ ఆఫ్ బటర్ నాన్ అనేది పెట్టుకుంటున్నాను. ఎంతైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. నెక్స్ట్ వచ్చేసరికి రాగి సంగటి. సో రాగి సంగటి. నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ కర్రీ అనమాట. గ్రేవీ టైప్ అయితే బాగుంది. గ్రేవీ టైప్ ఉంది చికెన్ కర్రీ. ఇక్కడ మనకి సలాడ్స్ కూడా ఇచ్చారు. ఎక్కువ సలాడ్స్ కూడా ఇష్టంగా తినే వాళ్ళకి ఇది కూడా బాగుంటుంది. తినేద్దాం, తర్వాత బిర్యానీస్ దగ్గరికి వెళ్ళిపోదాం. బటర్ నాన్ అయితే ఈచ్ పీస్ ఈ సైజ్ ఉన్నాయి. ఇవి కూడా అన్లిమిటెడ్. అండ్ దీంతో పాటు ఇచ్చిన చికెన్ కర్రీ కానీ రాగి సంగటి కానీ ఏవైనా కానీ అన్లిమిటెడ్ అనమాట. మాక్సిమం కొన్ని దగ్గర సిచ్యువేషన్స్ బట్టి నాన్ వెజ్ ఐటమ్స్ అనేది లిమిటెడ్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ అయినా కానీ అన్లిమిటెడ్ అనమాట. చికెన్ కర్రీ కూడా ఎన్నిసార్లు అన్నట్టే అన్నిసార్లు వేసుకోవచ్చు. ఇదనమాట బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ. బటర్ నాన్ అయితే చాలా సూపర్ సాఫ్ట్ గా ఉంది. బటర్ అయితే దానిపైన దండిగా వేశారు. బఫెట్ అని ఏమాత్రం తక్కువ చేయకుండా. చికెన్ గ్రేవీ అనేది చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ గ్రేవీ టైప్ కూడా బాగానే ఇచ్చారు. గ్రేవీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి. అండ్ పీసెస్ కూడా మీడియం సైజ్ పీసెస్ అనేది ఇక్కడ యాడ్ చేశారు చికెన్ కర్రీలో. చికెన్ పీస్ అయితే చాలా టెండర్ గా ఉంది. చాలా జ్యూసీగా ఉంది కర్రీకి. ఏదైనా షాదీ స్టైల్లో ఏదైతే పెడతారో అక్కడ ఎట్లయితే ఉంటుందో చికెన్ కర్రీ అనేది అట్లా ఉంది. ఆనియన్స్ కూడా చాలా సన్నగా కోసారు. ఇంత టేస్ట్ ఆస్వాదించాలంటే అలాగే ఉండాలి. ఇదే రాగి సంగటికి మనం చికెన్ కర్రీ ట్రై చేద్దాము. రాగి సంగటి విత్ చికెన్ కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఇలా ఉన్న ఈ రాగి సంగటి పైన చికెన్ కాస్తంత ఆనియన్ సలాడ్స్ ఇలా తినాలా. హెల్దీ ఫుడ్ ఇది కూడా. ఈ చికెన్ కర్రీ షాదీ స్టైల్ అని చెప్పాను కదా. ఈ షాదీ స్టైల్ చికెన్ కర్రీ కూడా ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయింది. రాగి సంగటి కాంబినేషన్ లోకి బటర్ నాన్ కి దీనికి తగ్గట్టు రాగి సంగటి తగ్గట్టు చేశారు చికెన్ కర్రీ అనేది. చాలా బాగుంది ఇట్లా పెట్టుకొని తింటే. ఇప్పుడు మనం మెయిన్ కోర్స్ వచ్చేసాము బిర్యానీస్ లోకి. సో ఇక్కడ మెయిన్ ఫస్ట్ మనకు వచ్చేసరికి ఫ్రై పీస్ బిర్యానీ ఉందన్నమాట. ఫ్రై పీస్ బిర్యానీలో కూడా పీసెస్ అనేది బాగానే ఇచ్చారు. అండ్ ఈ పీసెస్ కూడా అన్లిమిటెడ్ అనమాట. క్వాంటిటీ ఎంతన్నా పెట్టుకోవచ్చు, కానీ వేస్ట్ చేయకండి. అసలు చికెన్ రేట్లు అనేది పెరిగినాయి. సెకండ్ దమ్ బిర్యానీ అనమాట. హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అంటున్నారు. దమ్ బిర్యానీ రైస్. సో ఇక్కడ మిర్చి కసాలాన్ అనమాట. మనం ఒకటే ప్లేట్ లో చూడడానికి చాలా బాగుంది. ఒక సైడ్ ఫ్రై పీస్ బిర్యానీ, ఇంకో సైడ్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట. చాలా బాగుంది. ఫ్లేవర్ అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ యూజ్ చేసేది బిర్యానీస్ యూజ్ చేసే రైస్ అనేది కంప్లీట్ గా దావత్ రైస్ అనమాట. అండ్ ఇక్కడ యూజ్ చేసే చికెన్ ఏదైనా గానీ టెండర్ కంపెనీ నుంచే చికెన్ తీసుకొని వస్తా అంటున్నారు వీళ్ళు. ఫ్రెష్ చికెన్ అనేది తీసుకొచ్చి ఏ రోజు ఆ రోజు మీట్ అనేది మ్యారినేషన్ చేసి బిర్యానీస్ లో కానీ కర్రీస్ లో కానీ సర్వ్ చేస్తా అంటున్నారు. ఇక్కడ యూజ్ చేసే ఏ గీ అయినా గానీ కంప్లీట్ గా ఇది అమూల్ వాళ్ళ ప్యూర్ గీ అనేది వీళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ యూజ్ చేసిన కుంకుమ పువ్వు
కలర్ కోసం యూజ్ చేసిన ఏ కుంకుమ పోయినా కాశ్మీర్ నుంచి వస్తుంది. హైదరాబాద్ దమ్ బిర్యానీ తీసుకున్నాం. ఇదిగోండి, ఎవరు వచ్చినా గానీ బిర్యానీ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ పీసెస్ ని కిలికి స్పూన్లతో కిలికేస్తున్నట్టు ఇట్లా డ్యామేజ్ అయిపోతుంది. నా లాంటి వాళ్ళకి ఇట్లా బాధపడిపోతుంది. సో దీనికి కాస్త మిర్చి కసాలంతో హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీని ట్రై చేసేద్దాం. పర్సనల్ గా చెప్పాలంటే నేను ఇంట్లో కూడా ఏదైనా బిర్యానీ చేసుకోవాలంటే యూజ్ చేసేది దావత్ రైస్. పర్సనల్ గా చాలా ప్రీమియం రిచ్ టేస్ట్ అనేది తీసుకొచ్చారు ఇక్కడ యూజ్ చేసిన మసాలాస్ తో. గీ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. అందులోనూ వీళ్ళు వాడేది అమూల్ గీ అంటున్నారు కాబట్టి సాఫ్రాన్ ఇలాచీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఇందులో ఎవరైతే మైల్డ్ స్పైస్ ఇష్టపడతారో ఆ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇది బాగుంటుంది. అండ్ ఈ బిర్యానీలో మీకు కావాలి అనుకుంటే ఎక్స్ట్రాగా మిర్చి కసాలంతో కాకుండా చికెన్ గ్రేవీ కూడా మీరు ట్రై చేయొచ్చు. యూజ్ చేసిన అంటే ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ వచ్చేసరికి మనకి ఆంధ్ర స్టైల్లో చికెన్ బిర్యానీస్ షాదీ స్టైల్స్ లో చేస్తారు కదా పెళ్లిళ్ళకి, అలా ఉంది. దమ్ బిర్యానీ అంటే ఆబ్వియస్ గా హైదరాబాద్ ది. ఇక్కడ రాగి సంగటి వచ్చేసరికి రాయలసీమది. మనకి ఈ తెలుగు స్టేట్స్ లో కోస్తాంధ్ర, రాయలసీమ అండ్ ఈ తెలంగాణలో తగ్గట్టు ఈ 3 స్పైసెస్ ని ఒకటే బఫెట్ లో ఇంక్లూడ్ చేశారు. ఎవరైతే మీ ఫ్రెండ్స్ లో గానీ కొలీగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో చాలా తక్కువ తినే వాళ్ళు ఉంటారు, ఆ బ్యాచ్ కి ఈ బఫెట్ అనేది బాగా సెట్ అవుతుంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం ఇక్కడ ట్రై చేసేది వచ్చేసరికి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అన్నమాట. అండ్ ఇక్కడ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి వచ్చేసరికి ఈ సైజెస్ ఆఫ్ ఫ్రై పీసెస్ అయితే ఇస్తున్నారు. పీసెస్ అయితే చాలా చిన్నవి. సో దాన్ని అలా పెట్టుకొని ఫ్రై పీస్ లో ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అనేది ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది నాకు వచ్చింది. అది ఆ టేస్ట్ అనేది కూడా ఎట్లా చెప్పాలంటే ఎట్లా అంటే ఒక స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. దాంతో పాటు ఏదో ఒక గ్రేవీ సంథింగ్ మ్యాజిక్ అయితే ఉంది. నాకు బాగా నచ్చింది పర్సనల్ గా అయితే. పేరుకి ఇది ఫ్రై పీస్ అయినా గానీ చాలా జ్యూసీగా ఉంది లోపల. అండ్ పీస్ అనేది బయట క్రిస్పీ కోటింగ్ అనేది వస్తుంది. దమ్ బిర్యానీకి ఈ ఫ్రై పీస్ బిర్యానీకి రైస్ ఒకటేలాగా ఉన్నా కానీ కాకపోతే ఏదో టేస్ట్ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంది. రెండు బాగానే ఉన్నాయి కానీ డిఫరెన్స్ అయితే బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే రెండు పక్కన పెట్టి ఫ్రై పీస్ కి వెళ్తాను నేను, ఎందుకంటే ఫ్రై పీస్ టేస్ట్ అనేది చాలా బాగుంది. ఈ జమీందార్ రెస్టారెంట్ టైమింగ్స్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ 3:30 వరకు అయితే ఉంటుంది. తిరిగి అదే రోజు 7 o'clock నుంచి ఈవినింగ్ నైట్ 10:30, 11 వరకు అయితే ఉంటుంది అనమాట. బఫెట్స్ మనం ఎన్నో చూసుంటాం. అందులో లిమిటెడ్ ఫుడ్ తినాలి, మంచి ఫుడ్ తినాలి ఆ లిమిటెడ్ లో అంటే ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ని ఐటమ్స్ ఇంక్లూడ్ చేయాలంటే, ఎందుకంటే మనకి బిర్యానీ అనేది ఒక 120 ఉంటుంది, ఫ్రై పీస్ ఒక 150 ఉన్నా, రాగి సంగటి 100 వేసుకొని, బటర్ నాన్ ప్లస్ చికెన్ కర్రీ అనేది ఒక 100, 150 వేసుకున్నా, 200 వేసుకున్నా గానీ లేదన్నా కానీ బిల్ అనేది 800, 900కి వెళ్తుంది. కానీ 299 కి అన్లిమిటెడ్ గా మనం తినొచ్చు కాబట్టి ఎప్పుడైనా తింటాం, ఇది ఒక అలవాటు అయిపోయింది నాకు. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. ది బెస్ట్ టేస్ట్ అనేది ఎట్లా ఇవ్వాలో అలా ఇచ్చారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైట్ టు రెస్టారెంట్ ఛానల్. దిస్ ఇస్ రైట్ టు రెస్టారెంట్ టీమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.